సొంత ఇల్లు కాదు కాబట్టి ఓన్ హౌస్ అయితే ఏదైనా డెకరేషన్ చేసుకుని బాగుంటుంది. మన ఓన్ హౌస్ కాదు కాబట్టి సో దానిలో ఎక్కువ షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ప్రాక్టీస్. హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిస్సీ వ్లాగ్స్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోస్లో అయితే ఇలా మాట్లాడుతున్నాను అండ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. 1 month అయింది ఈ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏది పోస్ట్ చేయక. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు వీడియోస్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. సో మళ్ళీ బ్యాక్ అగైన్ మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి అలాగే బ్యాంక్ ఎగ్జామ్ ఈ రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇంక చదవటం స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అందుకని మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే కొంచెం లేట్గా లేచానులేండి. ఇంకా అందుకని మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళు కాఫీ కూడా తాగేశారు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడ కాఫీ చేసుకొని తాగుతున్నాను. అండ్ కాఫీ తాగేసిన తర్వాత బట్టలు కొంచెం ఆరేసేసి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను వచ్చేలోపు మమ్మీ ఇక్కడ క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నారు. 1 year అయిందండి క్యారెట్ కర్రీ తినక. మామూలుగా అయితే క్యారెట్స్ అసలు ఇంటికి తీసుకురాము, ఎందుకో ఈ మధ్య కొంచెం ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తినాలని అనిపిస్తుంది. సో అందుకని మమ్మీ తీసుకొచ్చారనమాట. ఇవాళ లంచ్లోకి క్యారెట్ కర్రీ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే సగ్గుబియ్యం జావ అంటారు కదా, ఆ సగ్గుబియ్యం జావ చేశారనమాట. అంటే ఒంటికి చలవ చేస్తుంది కదా, అందులో వర్షాలు కూడా ఎక్కువ రావట్లేదు, బాగా వేడిగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి సగ్గుబియ్యం జావ అయితే చేసేసారు. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చదువుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మామూలుగా అయితే నేను అక్కడ వాయిస్ పెడదాం అనుకున్నాను, కాకపోతే చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చాను. నేను ప్రీవియస్ నైట్ కిందకి చదువుకోవడానికి అయితే రూమ్ టూర్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ నా రూమ్లో ఎక్కువగా ఏది ఉండదు. అంటే ఎక్కువ డెకరేషన్ అట్లా ఏం చేయలేదు, ఎందుకంటే సొంత ఇల్లు కాదు కాబట్టి. ఓన్ హౌస్ అయితే ఏదైనా డెకరేషన్ చేసుకుని బాగుంటుంది. మన ఓన్ హౌస్ కాదు కాబట్టి అంత డెకరేషన్ కూడా అవసరం లేదనిపించింది. జస్ట్ చదువుకోవడానికి కొంచెం ఏదన్నా బాగా చదివిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే ఒక బెడ్ ఉంటే సరిపోద్ది, సిస్టమ్ ఇది ఉంటే చాలు అని చెప్పేసి ఇట్లా అయితే అరేంజ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు డాడీ వచ్చి పడుకుంటారు, మ్యాక్సిమం నేనే ఉంటాను, డాడీ తక్కువే. ఎప్పుడన్నా ఒకసారి మాత్రం డాడీ వచ్చి ఇక్కడ కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకుంటారు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ జనరల్ అవేర్నెస్ నేను నైట్ నోట్ చేసుకున్నాను అనమాట. అది చదువుదామని చెప్పేసి అనుకుంటున్నాను. చదివిన తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాను. నా వీడియోస్లో ఎక్కువగా రూమ్ టూర్ అనేది ఏం చూపిను. బేసిక్గా నా రూమ్ అంతా కనపడిపోద్ది నా వీడియోస్లో, అందుకనే రూమ్ టూర్ అట్లా ఏం చేయలేదు. ఇక్కడ రూమ్లో ఏంటంటే మొత్తం 3 beds ఉంటాయి. ఎప్పుడన్నా నైట్ టైం టెర్రస్ మీద పడుకోవాలి అనుకుంటే ఇవి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి నా రూమ్లోనే వేసేసారనమాట. అండ్ నేను ఆఫ్టర్నూన్ టైం అట్లా రెస్ట్ తీసుకోవడానికి ఒక సింగిల్ కాట్ అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక కర్ర ఉంది కదా, అదేంటంటే స్విచ్చెస్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి. ప్రతిసారి నేను చైర్లో నుంచి లేచి అవన్నీ చేయడం కష్టం కాబట్టి కొంచెం ఆ స్టిక్ అనేది ఆ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటుంది, స్విచ్చెస్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అని పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను ఫస్ట్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసేసాను. షార్ట్ కట్ ట్రిప్స్ ఉంటాయి కదా, అవి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను సిలబస్ చేసేసాను కాబట్టి షార్ట్ కట్ ట్రిప్స్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎగ్జామ్లో నాకు స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట, అంటే తొందరగా చేయలేకపోతున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా షార్ట్ కట్ ట్రిప్స్ ఉంటే నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ షార్ట్ కట్ ట్రిప్స్ అయితే ఫాలో అవుతున్నాను. చాలా ఈజీగా ఉందండి. ఫస్ట్ అయితే నెంబర్ సిస్టమ్స్ అలాగే సింప్లిఫికేషన్స్ ఈ రెండింటికి కలిపి షార్ట్ కట్ ట్రిప్స్ ఇచ్చారు. పీడిఎఫ్లో చూస్ చేస్తున్నాను. క్లాసెస్ అయితే ఏం ఫాలో అవ్వట్లేదు, బట్ క్లాసెస్ నేను రీజనింగ్కి ఫాలో అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఏ సార్ క్లాసెస్ అయితే బాగుంటాయో నాకు తెలీదు. సో చూసి నేను ఆ సార్ క్లాసెస్ అయితే ఫాలో అవ్వాలి రీజనింగ్కి మాత్రం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే
మ్యాథ్స్కి షార్ట్ కట్ ట్రిప్స్ అన్నీ అయితే ఫాలో అయ్యాను. ఫస్ట్ నాకు ఇవి నాకు తెలిసి చాలా టైం పట్టింది ఈ షార్ట్ కట్ ట్రిప్స్ అన్నీ రాసుకోవడానికి. అండ్ మళ్ళీ నేను సపరేట్గా మళ్ళీ ఒక స్టడీ సెషన్ పెట్టుకొని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ఈ షార్ట్ కట్ ట్రిప్స్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఒక సెట్ ఇచ్చారు, ఎక్సర్సైజ్ సెట్ అని. సో దాన్ని నేను సపరేట్ మళ్ళీ స్టడీ సెషన్లో అయితే చేశాను ఈ షార్ట్ కట్ ట్రిక్స్ని యూస్ చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సెకండ్ స్టడీ సెషన్లో కూడా నేను యాప్టిట్యూడ్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ స్టడీ సెషన్లో ఏంటంటే కొంచెం మధ్యలో నాకు యాప్టిట్యూడ్ చేసేటప్పుడు కొంచెం బోరింగ్గా అనిపించింది. సో అందుకనే మధ్యలో స్టాటిక్ జీకే చదివేసి మళ్ళీ సెకండ్ స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేశాను, కొంచెం బ్రేక్ తీసేసుకొని. సో దీంట్లో ఏంటంటే యాప్టిట్యూడ్ మళ్ళీ చేశాను అనమాట. ఇంకా కొన్ని ట్రిక్స్ ఉంటే అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. నాకు ఇవి చేస్తున్నంతసేపు ఈజీగా అనిపించింది. వన్స్ అవి అయిపోయిన తర్వాత నేను ఎక్సర్సైజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు కొంచెం నాకు ట్రిక్కీగా అనిపించాయి అనమాట. ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే అనిపించింది. బట్ ఓకే, చేయొచ్చు, ఒక 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నేను ఈ ఓన్లీ నాకు ఈ యాప్టిట్యూడ్కి నాకు ఎంత టైం పట్టిందో నేను లాస్ట్లో చెప్తాను. అసలు చాలా టైం తీసుకుందండి, ఎందుకో తెలీదు. మేబీ ట్రిక్స్ ఇప్పుడు నేను నేర్చుకోవటం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుందో, మరి నాకు మాత్రమే ఇలానో అందరికీ ఇలానో ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా టైం పట్టింది అసలు. అంటే అది అర్థం చేసుకొని నేను అది ఎక్కడ వేటికి అప్లికబుల్ అవుతుంది ఇవన్నీ కూడా చూసుకొని చేయడానికి. ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాను. లంచ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఇప్పుడు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేశాను కదా, సో దానిలో ఎక్కువ షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి కొంచెం స్పీడ్గా చేయాలి ఎగ్జామ్లో, కాబట్టి షార్ట్ కట్ ట్రిక్స్ అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే టైము 2 అవుతుంది. లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. అండ్ ఇవాళ లంచ్లో వచ్చేసి ఏమేమి చేసింది ఏంటి అది కూడా చూపిస్తాను, చూసేయండి. నా లంచ్లో వచ్చేసరికి కొంచెం రైస్, అలాగే క్యారెట్ ఫ్రై, దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి అనమాట. సో ఇది ఇవాళ నా లంచ్. అండ్ కొంచెం పెరుగుతో లంచ్ అయితే అయిపోతుంది. ఇది క్యారెట్ తురిమి ఎప్పుడు చేస్తుంది, కానీ ఇవాళ టైం లేదని చెప్పి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కర్రీలాగా అయితే చేసిందనమాట. ఇది వచ్చేసి ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ చేశాను స్టడీ సెషన్. సెకండ్ స్టడీ సెషన్కే కంటిన్యూస్ చేశాను అనమాట. దానికి నేను 2.1 అని పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే 3 అని పెట్టుకున్నాను కదా, మొత్తం 3 స్టడీ సెషన్స్ అని చాలు అనిపించింది. మళ్ళీ నేను బ్రేక్ తర్వాత మళ్ళీ థర్డ్ స్టడీ సెషన్ అంటే నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఒక్క దాంట్లోనే మొత్తం నేను అనుకున్న సబ్జెక్ట్ కవర్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా 2.1 అని పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొన్ని మిగిలిపోతే వాటిని కంటిన్యూ చేసేసాను.
యాప్టిట్యూడ్లో ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ అండ్ సింప్లిఫికేషన్స్కి సంబంధించి ఫస్ట్ యాప్టిట్యూడ్లో అయితే ఈ నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్కి ఇట్లా షార్ట్కట్ ట్రిక్స్ అయితే రాసుకున్నాను. అంటే ఇట్లా ఒక దానికి దేనికి సంబంధించింది అది ఎక్కడ యూస్ చేస్తారంటే ఇట్లా ఒక ప్రాబ్లమ్ ఇట్లా అయితే ఇచ్చారు. సో దీన్ని అయితే ఇట్లా నోట్ చేసుకున్నాను. నా నోట్స్లో తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్సింగ్ ఉంటుంది, చూసి భయపడకండి. ఇట్లయితే ఈజీగా నాకు అర్థమయ్యేటట్లు ఇట్లయితే రాసుకున్నాను. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ చూసేసి దాన్ని బట్టి నేను ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు. అందుకని ఇట్లయితే నోట్ చేసుకున్నాను. టోటల్గా అయితే 19 షార్ట్ కట్స్ ఉన్నాయి. బట్ నేను మాత్రం 18 షార్ట్ కట్సే నోట్ చేశాను. బికాజ్ ఇంకొక దానికి అది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది, అంటే కన్ఫ్యూజన్గా ఉంది. సో అందుకని చెప్పేసి 18 షార్ట్ కట్స్ అయితే నేను ఇట్లా నోట్ చేసుకున్నాను. అది నేను మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకవేళ దానికి సంబంధించింది ఏదైనా వస్తే అప్పుడు చేద్దామన్నట్టు నేను అనుకున్నాను అనమాట. ఇది 18 షార్ట్ కట్స్కి నాకు మొత్తం కలిపి 4 అవర్స్ పట్టింది. అంటే 2 సెషన్స్ లాగా పెట్టుకున్నాను. ఓన్లీ యాప్టిట్యూడ్ మాత్రమే ఇప్పటివరకు కంప్లీట్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 5 అలా అయిందనమాట. అంటే మధ్యలో నేను కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాను, అంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. అందుకని 4 అవర్స్ అయితే మొత్తంగా నాకు యాప్టిట్యూడ్కి పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. కిందకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ వాక్ అలా చేసేసి టీ కానీ కాఫీ కానీ తాగేసి మళ్ళీ సెకండ్ సెషన్ అంటే థర్డ్ సెషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 సెషన్స్ అయిపోయినాయి కాబట్టి థర్డ్ సెషన్ స్టార్ట్ చేయాలి. థర్డ్ సెషన్లో నాకు నేనేమనుకుంటున్నానంటే జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే ట్యూషన్కి పిల్లలు వస్తున్నారనమాట. సో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పుకుంటే నేను కూడా జనరల్ అవేర్నెస్ అయితేనే చదవగలను. రీజనింగ్ ఇంగ్లీష్ అయితే చదవలేను కాబట్టి జనరల్ అవేర్నెస్ అయితే అక్కడ కూర్చొని చదవచ్చు. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చొని ట్యూషన్లో కూర్చున్నప్పుడే మధ్య మధ్యలో నేను జనరల్ అవేర్నెస్ చదవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. థర్డ్ సెషన్లో ఏం చదువుతున్నాను ఏంటనేది మీకు మళ్ళీ తర్వాత ఇది వెన్స్డే కాబట్టి మాకు చర్చ్ ఉంటుంది అనమాట. నైట్ ఏమో వెన్స్డే ఫ్రైడే చర్చ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి చర్చ్కి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను వెళ్ళే ముందు ట్రైపాడ్ స్టాండ్కి ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి థర్డ్ స్టడీ సెషన్ నైట్ టైం అనమాట. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి మళ్ళీ ఇక్కడ నేను జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశాను చదవటము. ట్యూషన్లో చదవటం నాకు కుదరలేదు, ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు అక్కడ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇంకా అందుకని అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే జనరల్ అవేర్నెస్ చదవటం అయితే స్టార్ట్ చేశాను. జనరల్ అవేర్నెస్లో కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి హిస్టరీ స్టార్ట్ చేశాను ఫస్ట్. సో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా ఏది స్టార్ట్ చేసినా. హిస్టరీ అయితే స్టార్ట్ చేశాను. ఒక 5-6 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి.
ఇక్కడైతే నాకు జనరల్ అవేర్నెస్ చదివిన తర్వాత కొంచెం టైం ఉంది, అంటే నిద్ర రావట్లేదు. సో అందుకని మళ్ళీ రీజనింగ్ స్టార్ట్ చేశాను. షార్ట్ కట్ ట్రిక్సే కాబట్టి ఈజీగా అయిపోద్దని రీజనింగ్లో కూడా కోడింగ్ డీకోడింగ్ అయితే చేశాను అనమాట. నాకు ఇక్కడ ఒక టేబుల్ని బేస్ చేసుకొని, మన టేబుల్స్ చదువుతాం కదా, ఆ టేబుల్ని బేస్ చేసుకొని షార్ట్ కట్ ట్రిక్ యూస్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది, అంటే ఈజీగా అర్థమైపోయింది. బిగినర్స్కి అయితే ఇంకా బాగా అర్థమవుద్ది. నేను అది కుదిరితే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన టెక్ మీద ఛానల్ని ఫాలో అవుతుండండి.